ముందుగా ఫస్ట్ రాజలక్ష్మి విభో శ్రీనివాస్ గారు సమర్పించు, కమలపుత్ర రాజీవ్ రెడ్డి గారు, సీతారామ పుత్ర సాయిబాబా గారు నిర్మించిన ఈ యొక్క గౌతమి పుత్ర శాతకర్ణి ఈ యొక్క భారతదేశ శాస్త్ర పుణ్యక్షేత్ర క్షేత్రయాత్ర ముగించుకుని ఈనాడు ఇక్కడ జరుగుతున్న ఈ భారతదేశ శాస్త్ర పుణ్యక్షేత్ర కుంకుమార్చన సభకు ఈ యొక్క సభకు విచ్చేసిన ముందుగా మా ఈ సభకు మూలకారకుడైన మా సాలమ్మ పుత్ర అనంతపురం జగన్కి, అలాగే ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోధులు, భగవంతుడికి భక్తులకు సంధానకర్తలు, అనుసంధాలైన సమిధులైన నా 23వ రాజు గౌతమ బుద్ధ శాతకర్ణి శాతవాహన వంశంలో 23 మంది యోధులకు, సంధానకర్తలకు, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. పౌరుష జ్ఞానికి ఇతర బరిగిరేని వారి జన్మ మొక్క పూటైన చాలు, మొదల పోషణ మాత్రం ఈ ఊపి మీద కాకి చిరకాలమున్న ఏ కార్యమగును అన్నారు పెద్దలు. అంటే పౌరుష జ్ఞాన కీర్తులు కలిగి ఒక జన్మ బతికితే చాలు, అలా బతికినంతని జన్మ నిజంగా సార్థకం అవుతుంది. కేవలం పొట్టనుకోవడం కోసమే బతుకుతున్న కాకి ఎంతకాలం బ్రతికితే మాత్రం ఏముంటుంది. అందుకే వీళ్ళ పెద్దలు అన్నారు, కాకిలా కలకాలం బతికే కంటే హంసల 5 క్షణాలు చాలని. మరి అలాంటి మన తెలుగు జాతి కాజా హంస గౌతమి పుత్ర సాధక పరహితము శరీరముడు పరహితముడగు భూత పంచముకును, పరహితము చేయునెవడు పరహితముడగు భూత పంచముకును, పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు సర్వేందుముఖి అన్నాడు. అంటే పరులు మనం మంచి చేస్తే పంచభూతాలు కూడా సహకరిస్తాయి. అలాగే ఈ యొక్క ప్రజల యొక్క సంక్షేమం లక్ష్యంగా పెట్టుకోవడం అనేది ఆ ప్రభుత్వం యొక్క ధర్మం. అలాగే ప్రజలకు మేలు చేసిన వారికి ప్రపంచంలో ఎదురు ఉండదు. అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల హితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వాడు శాతవాహన క్షీర సాగర సంజయుడు. అలాగే మన భరత జాతికి నూతన శకాన్ని ప్రసాదించిన శక పురుషుడు గౌతమి పుత్ర శాతకర్ణి. అంటే అంగ కళింగ కదంబ కలబర కోసల కుంతల కొంగణ విదర్భ అవంతి అనూప అభీర పరాంత కుకుర అకర అసక అస్మిక ములక మాల్వ మహిష భగత చేర చోడియ పాండ్య సౌరాష్ట్ర సహితంగా మొత్తం ముక్కలుగా ఉన్న ఈ యొక్క అఖండమైన భారతదేశంలోని గణరాజ్యాలన్నీ ఏకం చేసి ఆ తర్వాత విదేశీయులు మళ్ళీ మన దేశంలోకి అడుగు పెట్టకుండా వాళ్ళలో ఒక భయం సృష్టించిన ఒక సింహం గౌతమి పుత్ర శాతకర్ణి. చరిత్రలో చూసుకుంటే చాలా తక్కువ మంది రాజసూయ యాగం చేశారు, అందులో మన గౌతమ పుత్ర శాతకర్ణి ఉంటాడు. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, నేను బ్రహ్మంగారి చరిత్ర సినిమా చేశాను, అందులో ఆయన జీవ సమాధిలోకి ఎత్తున్నప్పుడు బ్రహ్మంగారు సిద్ధం ఉంటే ఎక్కడ అతను నిలబడో లేకపోతే అతను కూడా వెళ్ళిపోతాడో ఆయనతో పాటు అని నేను చేసిన సిద్ధ పాత్ర. పువ్వులు తమని కందిమల్లపల్లి నుంచి పనగాలపల్లికి పంపిస్తాడు. 120 కోర్సులు దూరం వెళ్ళిలా వచ్చే రూపాయలు నెలలో వెళ్ళిపోతాడు ఆయన జీవ సమాధిలో. అది తెలియక భక్తిలో అతను వెళ్ళిపోతాడు పువ్వుల కోసం. మరి ఎక్కడ పనగాలపల్లి, ఎక్కడ కందిమల్లపల్లి, ఎక్కడ పనగాలపల్లి, 120 కోర్సులు ఉన్నారు. అలాగే ఎక్కడ తెలంగాణలో కరీంనగర్లో ఈ కోటిలింగాల, ఎక్కడ మెదక్లో కొట్టాపూరు, ఎక్కడ అమరావతి, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ ప్రతిష్టానం. ఒక కోటిలింగాల్లో పుట్టి వాళ్ళ అమ్మగారు ఊరైన అక్కడ ఆవిడ గుళ్ళు కోసి ఆ పేగు కోసినప్పుడే మన భరత జాతికి జన్మనిచ్చింది. ఎప్పుడైతే
రేపు వచ్చినప్పుడు ఆ మొదటి ఏడు అడిచాడు, అదే మన ఉనికి కాపాడుతుంది, అదే మన ఉనికిని చాటి చెప్పిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆయన గురించి చాలా తక్కువ తెలుసుకుంది, ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ హిస్టోరియన్స్ రావడం, ఈ యొక్క చరిత్రని క్రోడీకరించడం ఇవన్నీ లేదు. కానీ ఈ సభలో ఒక్కరిని నేను స్మరించుకోవాలి తల్లి. ఒకడు పరబ్రహ్మ శాస్త్రి గారు, ఈ మధ్య ఆయన పరమపదించారు, గుంటూరు జిల్లా చిన్నగుంటూరు. ఆయనే శాతవాహనం మీద ఎంతో రీసెర్చ్ చేసి వాడు తెలుగువాడు అని నిరూపించారు ఆ మహానుభావుడికి. అలాగే కృష్ణశాస్త్రి గారు, ఆయన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అండ్ కమిషనర్గా ఉండేవారు, ఆయన కూడా పరమపదించారు. ఆయన కూడా ఆ నాణాలు ఏమైతే తెలంగాణ ఇక్కడ కోటిలింగాల లేకపోతే అటు కొండాపూర్లో తవ్వకాలలో అవన్నీ బయట తీసి ఆ నాణాల మీద మొట్టమొదటి రాజు తన బొమ్మను ముద్రించుకున్న రాజు నాణాల మీద అంటే గౌతమి ప్రసాద్ గారు. వారిద్దరికి సభాముఖంగా నా నివాళులు అర్పిస్తున్నాను, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. భావస్వరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే ఒక మనిషి పూర్వజన్మంలో తన కర్మఫలంగా ఈ జన్మలో కొంతమంది ఆ జన్మలో ఒకళ్ళిద్దరినో పొందగలుగుతాడు. కానీ ఇంతమంది ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే, నేను ఎప్పుడు అంటుంటాను నా అభిమానుల గురించి, వారు నా నుంచి ఏమి ఆశించకుండా వాడు చేస్తున్న వాళ్ళ ఆశీర్వచనమే నాకు శ్రీరామ రక్ష. ఎందుకంటే ఈ అభిమానం అనేది డబ్బుతో కొట్టేది కాదు, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి అటువంటి విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజుల సుకృతమో లేక ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తుంది. వాగర్తావు సంపర్కం వాగర్తా ప్రతిపతే వందే జగత పితరు భారతీ పరమేశ్వర నా గాయత్ర పరమంత్రం నా మాకు పరదేవత నా హరే భరతస్త్రాత నామత పాతకం పరం అని ఆర్తు పడతాను. మా అమ్మగారు బసవ రామతారకం, అందరు బసవ తారకం అంటారండి. నన్ను అడిగారు చాలా మంది, ఊళ్ళో కూడా హాస్పిటల్ పేరు బసవ తారకం ఉంది, ఇంకా బసవ రామతారకే కదా అని. నాన్నగారు పెట్టిన పేరు అంటే అది పూర్తిగా ఆవిడికి, ఎందుకంటే బసవ రామతారకం నాన్నగారు రామారావు గారు. ఆ రామ అనేది ఆవిడికే అంకితం ఆవిడ పేరు, నా పేరు ఉండకూడదని ఆయన బసవ తారకం పెట్టడం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏది చేస్తున్నా ఆయన దాంట్లో ఎంతో అర్థం పరమార్థం ఉంటుంది నాన్నగారు చేసిందని. అలాగే నేను కూడా నా అబ్బాయి మోక్షాగ్నికి నాన్నగారు మోక్షాగ్ని అని పెట్టారు పేరు. తారక రామ తేజ, తారక రామ అని పెట్టింది నేను దాన్ని. అంటే ఎందుకో ఈ కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ మరవాడు ఎప్పటి నుంచో మొదలైంది. అలా ఇవాళ ఈ సినిమా చేయడం కూడా, ఎందుకంటే నేను నా 100వ సినిమా అంటే నాన్నగారు అప్పటి మరి నా చదువు, నేను చిన్నప్పటి నుంచే ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనే నాకు గురువు, దైవం అంతా ఆయనే తండ్రి. అటువంటిది నాకు సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అటువంటిది ఆయన కాదు, చదువే ముఖ్యమని 50 వాడికి 250 సినిమాలు అయిపోయింది. ఇన్ని చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, దేశాన్ని నీకేం చేసింది అది కాదు, మీ దేశానికి ఏం చేసామన్నది ముఖ్యం. అలాగే ఎన్ని సినిమాలు చేసామన్నది కాదు, ఇన్ని సినిమాలతో ఆ సినిమాలతో ముందు సమాజానికి సేవ చేస్తున్నాం లేకపోతే గ్రామ తల్లికి సేవ చేస్తున్నాం అన్నది ముఖ్యం. దాంతోపాటు ఎంతమంది అభిమానులు అంటే నాన్నగారు మొదట్లో ఎన్నో సాహసాలు చేసి ఆయన ఎటువంటి పాత్రలు చేసినా కూడా ఆయన ఒక టైం సూచించేవారు. ప్రజల మీద నమ్మకంతో కొత్తదనాన్ని ఇవ్వాలని ఒక ఉద్దేశంతో తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక కూడా అదే చేశారు. అలాగే వాటిని ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉన్నారు. ఇవాళ నేను ఇన్ని సాంఘిక పౌరాణిక లేకపోతే జానపద సినిమాలు, ఫ్యాంటసీ సినిమాలు ఇవన్నీ చేయగలుగుతున్నానంటే కేవలం నా ప్రేక్షక దేవుడి మీద నాకున్న నమ్మకం, అలాగే నా అభిమానులు నా కష్టాల్లో కూడా నాకు తోడుతున్న నా అభిమానం. నేను చెప్పాను నాకు ఇటువంటి ప్రలోభాలకి ఇలాంటి ఎటువంటి డబ్బు కానీ ఎప్పుడు పోని వాళ్ళు. అలాంటి మరి ఈరోజు నేను ఇవాళ యువరత్నగా పిలువబడుతున్నా, లేకపోతే నటసింహంగా పిలువబడుతున్నా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా పిలువబడుతున్నా అంటే అది కేవలం మా అమ్మగారి ఆశయాల చలువ, మా నాన్నగారి ఆశీస్సుల చలువ, నా అభిమానుల చలువ. చాలా గర్వపడుతున్నాను. నేను ఎంత సంపాదించింది కాదు, అభిమాన ధనం. ఇవాళ నిజంగా చెప్పుకోకూడదు. దేశం జగన్ గారు చెప్పారు మిగతా విషయాలన్నీ. ఇప్పుడు ఈ చిత్రం విడుదల కాబోతుంది.
అది సంక్రాంతికి విడుదలవుతుంది. అంటే ఉగాది సంబరాలు సంక్రాంతి నుంచి ప్రారంభం కాబోతుంది. ఓం తం యువరావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవతయే దైవి స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. భావస్తురాణి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహేషామి గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అలాగే అందరూ బాగుండాలని, కేవలం సినిమా ఆడాలని కాదు, సినిమా ఆడాలని, దాంతోపాటు సినిమా నిర్మించినటువంటి నిర్మాత ధైర్య సాహసాలతో నిర్మాత, మరి ఒక సినిమా తీయడం అంటే ఇటువంటి సినిమా చెప్పాను కథ, చరిత్ర గురించి ఆయన గురించి చరిత్ర ఎక్కువ తెలియదు ఎవరికి, మాకు తెలియదు. కానీ అంత అద్భుతంగా ఆ చిత్రం నిర్మించడానికి సాహసించిన నిర్మాతలకి ముందుగా మనం అభినందించాలి. మన జాతి వాడిని అభినందించాలి, వాడికి రుణపడున్నాం మనం. అలాగే అంజనపుత్ర క్రిష్ ఎంతో అద్భుతంగా చూస్తారు రేపు. ఎందుకంటే నేను అన్నాను మొన్న ఒకసారి ఏదో సందర్భంలో, స్థానిక పులాక న్యాయం అంటే, స్థానిక పులాక న్యాయం అంటే ఇప్పుడు కుక్కర్లు తిరిగి అప్పుడు ఈ కట్టె పొయ్యల మీద వండేవారు. అన్నం వండినప్పుడు అది ఉడికిందో తెలుసుకోవడానికి ఒక మెతుకు చాలని. సో అలా ట్రైలరు, టీజరు, దాని తర్వాత ట్రైలరు, పాటలు ఇప్పుడు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని మన వాళ్ళంతా యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ప్రజలంతా కూడా, అలాగే మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడున్నా విదేశాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. పాటలు వినడానికి చాలా బాగున్నాయి. ట్రైలర్స్ వచ్చారు. నవ్వుతున్న భవిష్యత్తు అని ప్రశంసలు వర్షం కురిపిస్తున్నాను. సినిమా తప్పకుండా బాగుంటుంది. అద్భుతంగా తీర్చిదిద్దాడు నిర్మాత వాళ్ళ ఖర్చు విషయంలో అయితేనేమి, లేకపోతే దర్శకుడు ఆయన. ఎందుకంటే ఆయన ఇది ఒక అద్భుత కల్పన. ఎందుకంటే చెప్పా కదా చాలా తక్కువ ఉంది ఆయన గురించి అని. ఎంతో బాగా దాన్ని ఆయన అయితేనేమి, లేకపోతే మన సాయి మాధవ్ గారు రైటర్ గారు డైలాగ్ అద్భుతంగా చాలా బాగా చూసారుగా. ట్రైలర్ లో ఒక డైలాగు, మన నూతన నిర్మాణమైన భారత జాతిని పరదేశ రక్తంతో ప్రక్షాళన చేద్దాం, దొరికిన వాడిని తురుగుదాం, దొరకని వాడిని దొరుకుదాం, ఏదైనా దేశం తిప్పుదాం. అద్భుతమైన డైలాగ్లే కాదు, ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు. అంటే పంచపక్ష పరమాన్నం అంటే అంటారు చూడు, పంచగట్టలోన ప్రపంచంలో మనగాడు, గండువ లేకుండా గడప దాటిన వాడు, పంచపక్ష పరమాన్నాలు పళ్ళె మందు వచ్చిన గోంగూర పచ్చడికి ఎదురు చూసేవాడు ఎవడయ్యా తెలుగు వాడు. అద్భుతంగా అన్ని రుచులు మేళవించి ఈ సినిమాను చాలా అద్భుతంగా తీశారు. ఇక రాబోతుంది, అందరు ఎదురు చూస్తున్నాం. సమయం లేదు మిత్రమా, 12 మిత్రులా ఇచ్చారు. నేనంతా ఎదురు, నేను ఎంతో చూడాలి సినిమా. రెడీగా ఉంది కాపీ, చూడలా. ఎందుకంటే నాకు తెలుసు. ఇంకోటి, జనంలో మాకు అలవాటు ఒక వరవడి, జనం మా అభిమానులు వాళ్ళ మధ్యలోకి సినిమా చూడటం. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను, మా నిర్మాతల తరఫున కూడా. ఎందుకంటే వాళ్ళు అడగగానే కూడా ఎంతో అద్భుతమైన సినిమా ఇది. 2 రాష్ట్రాలకు సంబంధించిన గౌతమి మిత్ర సాధకని వాళ్ళు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వడం, అంటే మంచి చిత్రాలు ప్రోత్సహిస్తాం అని వాళ్ళు మాకు వెన్ను తట్టి మేము అడగగానే వెంటనే మాకు ఎగ్జెంప్షన్ ఇచ్చినందుకు వాళ్ళకి మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా హేమమాలిని గారికి ఆవిడకి కృతజ్ఞతలు. ఆవిడ ఎప్పుడు పాండవనవాసంలో ఒక పాట చేసింది ఆవిడ. ఆ తర్వాత నాన్నగారు శ్రేష్ట పాడేవాళ్ళు ఆవిడ బుక్ చేద్దాం అనుకున్నారు. అప్పటికి ఆవిడ కాంట్రాక్ట్ హిందీ సినిమాకి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి ఈ సినిమాలో ఆవిడ లేకపోతే చెప్పారు చాలా సందర్భాలు. అలా కలిసింది అన్ని. ఎలాగైతే పంచభూతాలు ఎదురు చూసి ఆనాడు ఒక చంపు వీపే భర్తపరిచే భర్త కంటే శాతవాహన సఖే అని పిలువబడడానికి ఎలా ఎదురు చూసిందో, అలాగే ఈ సినిమా అదృశ్య రూపంలో నిజంగా గౌతమి బాలశ్రీ గారు, అలాగే శాతకర్ణి వాళ్ళు ఈ చిత్రానికి ఎటువంటి ఆటంకం కలగకుండా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మధ్యప్రదేశ్ చెప్పాను 26 రోజులు చేసాం. అప్పుడు దేశమంతా వర్షం పడుతుంది. దేశంలో ఉన్న అవుట్డోర్ షూటింగ్లు అన్ని క్యాన్సిల్ అయ్యి ఒక గౌతమ్ బుద్ధ శాతకర్ణి తప్ప 26 రోజులు ఒక్క రోజు కూడా వర్షం పడుతుంది.
బయట షూటింగ్ చేస్తున్నప్పుడు కదా గోపురాలు వీటి కింద కాకుండా చేస్తున్నప్పుడు కూడా కరెక్ట్ గా మా భోజన సమయానికి వర్షం పడేది, వెళ్ళి భోజనం చేయండి కష్టపడి. లేకపోతే కెమెరామెన్ నేల తడపాలంటే నీళ్ళతో మామూలుగా లైట్ రిఫ్లెక్షన్ రాకుండా అటు తడపాలంటే వర్షం పడేది. పడి అయిపోయింది, వెంటనే షాట్ తీసుకోమని. చాలా అద్భుతంగా ఈ చిత్రానికి అక్కడ కూడా చార్జా మరి వెళ్ళినప్పుడు వెళ్ళిన దిగిన రోజు భయంకరమైన వర్షం. నేను అడిగా ఏమిటి ఎండ కావాలి కదా మనకి అన్న. అవునన్న ఎవరు నిర్మాతలు అయిపోయి నేను చూపిస్తానండి నేను 15 రోజులు మళ్ళీ బాబాయ్ తక్కువ. నాకు ఏంటంటే చాలా ఇష్టం, నా ఇష్టం ఏమో సూర్య భగవానుడు లక్ష్మీ నరసింహస్వామి. ఎందుకంటే నేను షూటింగ్ లో ఉన్నప్పుడు గొడ్డు కూడా పడ్డాను, అలా సూర్యుడు కూడా చూస్తాను. అలాగే ఎటు సూర్యుడు ఉంటే అటు కూర్చి దిక్కుని కూర్చుంటా, మిగతా నా పక్క ఆర్టిస్టులు తెచ్చాను. ఆ కెమెరా వాళ్ళ భయం చెప్పడానికి బాబు చాలా అనుభూతి. ఇంకా అద్భుతమైన సినిమా. ఎందుకంటే నేను చెప్పాను, నా కష్టాలు కూడా నమ్మాలి ఇప్పుడు నాకు ఉండాలి. కొన్ని కొన్ని విషయాల్లో నేను కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి కాంప్రమైజ్ అయ్యి పర్లేదు. మళ్ళీ ప్రారంభం కాబోతుంది. నాకు తెలిసిన 3 సకాలం చాలా సందర్భాల్లో చెప్పాను. ఒకటేమో గౌతమిపుత్ర శాతకర్ణి శకం, దాంతో స్వతంత్రం వచ్చింది మనకి, దాంతో ఎన్టీ రామారావు గారు ఆయన రాజకీయాల్లో రావడం, సినిమా రంగానికి రాజకీయ రంగాల్లోకి రావడం. సో ఇటువంటి అద్భుతమైన సినిమాని చేసే అవకాశం నాకు ఇచ్చిన ముందు భగవంతుడికి, అందరూ మొత్తం వీళ్ళ మొత్తం గ్యాంగ్ అంతా కలిసి ఒక భగవంతుడే ఉంది. అభిమానం లేనిది ఆరాధన లేదా, ఆరాధన లేదు మతం లేదా, మతం లేనిది మానవుడే లేదు. కులాలన్నీ సృష్టించుకుని మనం అనుకోడి కోసం ఇవాళ చూస్తున్నాం మనం ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. అందుకని మరి ఇవాళ అందరూ సర్వమంత సౌభ్రాతృత్వం, అందరూ కలిసి ఒక ఈ కులం అని కాదు, ఆ కులం అని కాదు, ఈ మతం అని కాదు, ఆ మతం అని కాదు, అందరూ కలిసి మరి ఈనాడు 9 రాష్ట్రాలు అంటే 15-16 కిలోమీటర్లు, తర్వాత 41 రోజులు, అలాగే 100 గుళ్ళు అంటే ఇటు జ్యోతిర్లింగాలు అయితేనేంటి, వైష్ణవ శైవ, అటు అష్టాదశ శక్తిపీఠాలు అయితేనేంటి, లేకపోతే అటు మస్జిద్దులు, మాస్కులు, దర్గాలు అయితేనేమి, చర్చలు అయితేనేమి, అన్నింటినీ వాళ్ళందరూ దర్శించుకుని మొత్తం ఆ యొక్క కార్తీక మాసం అంటే అంతా మనం మాసాల్లో కల్లా కార్తీక మాసం, నదుల్లో కల్లా గంగా నది, దేవుడు కల్లా విష్ణువు. అలా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రారంభమై ఈనాడు ఇలా ఈ మన భారతదేశ శతపడి క్షేత్ర ఈ కుంకుమార్చన, ఈ కుంకుమని కేవలం చెప్పారు ఇందాక అందరూ బాగుండాలని, నిర్మాతలు బాగుండాలని, అలాగే అభిమానులు కూడా బాగుండాలని, అలాగే మన తెలుగు జాతి అంతా బాగుండాలని, మన కేవలం మన రాష్ట్రానికే కాకుండా మొత్తం భారతదేశంలో అందరూ కూడా బాగుండాలని ఒక కొత్త వరవడి సృష్టించి ఈనాడు అంటే భగవంతుడిని మనం ఏం కోరుకుంటాం, భగవంతు ఎంత మనం కృషితో నాస్తి దొరికించమంటాం. అంతేకాకుండా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పారు రామారావు గారు నాడు అడుగురాములో పాట. మరి ఈనాడు అందరూ కూడా ఈ యొక్క ఫలాన్ని కేవలం వాళ్ళ కోసమే కాకుండా, లేకపోతే సినిమా కోసమే కాకుండా, నిర్మాతల కోసమే కాకుండా మొత్తం అందరూ ఈ యొక్క రాష్ట్రాలు అయితేనేమి, మన తెలుగు రాష్ట్రాలు అయితేనేమి, తెలుగు జాతి అయితేనేమి, భారత జాతి అయితేనేమి, అందరూ కూడా బాగుండాలని వాళ్ళు చేపట్టిన ఈ యొక్క తీర్థయాత్రకు, ఈనాడు తీర్థయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా వాడికి నా అభినందనలు, నా కృతజ్ఞతలు మొత్తం అందరి తరఫున కూడా తెలియజేస్తున్నాను. కొత్త వరబడి కేవలం నా అభిమానులు ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కాకుండా ఇలాంటి ఆధ్యాత్మిక ఎక్కువ అందరూ తెలుసు, నాకు ఆధ్యాత్మిక భక్తి ఎక్కువ, చింతన, ఆధ్యాత్మిక చింతన భక్తి ఎక్కువ. అలా వాళ్ళు కూడా కేవలం నేను బసవతారక ఎండోమెంటల్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గాను, నేను హిందూపూర్ ఎమ్మెల్యే గాను అందిస్తున్న సేవలే కాకుండా నన్ను పూర్తిగా అర్థం చేసుకుని అభిమానులంతా కూడా ఒక క్రమశిక్షణగా వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యానికి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని కన్విన్స్ చేయడానికి చేసిన పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి
అలాగే ఈరోజు ఇప్పుడు ఈ బుక్ వచ్చి రిలీజ్ రోజున మొత్తం 100 థియేటర్లు ఆ రోజు అందరికి మహిళలు అందరికీ ఆడపడుచులందరూ కూడా ఈ బుక్ పంచడం జరుగుతుంది. వారికి మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అలాగే మా వెబ్సైట్ ఒకటి www.gautamiputrasadhakarni.com, రెండోది npk100.com. వాటి ద్వారా అంటే సినిమాలు వివరాలు, అలాగే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి వివరాలు, అలాగే చేస్తున్న కార్యక్రమం క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దానికి డొనేషన్ నో ప్రాఫిట్ నో లాస్ ట్రస్ట్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైన స్పందన ఇక్కడ, అలాగే విదేశాలు కూడా నేను వెళ్ళినప్పుడు అపూర్వమైన స్పందన. మేము చేస్తున్న సేవలు గుర్తించి మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్న దాతలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే అంటే చెప్పాను అన్ని. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.